హలో, హలో, ఎవరు? మీరెవరండి? మీకెవరు కావాలి? మీరే కావాలి. మీ నెంబర్ తీసుకున్నాను నేను. చెప్పండి. ఏంటండి ఏదో మాట్లాడుతున్నారో యేసుప్రభు వారి గురించి? అంటే నేనే కాదు, ఇప్పుడు నా పేరు తెలుసా మీకు? తెలుసు. చెప్పండి చెప్పండి. కాదండి, మీరు బైబిల్లో చెడే చూస్తున్నారు కానీ మంచి ఎంత ఉందండి? మీరు చదివారా బైబిల్ అంతా? నాకు తెలియదమ్మా, మంచిగా ఉందో చెప్పండి మీరు. అంతా మంచిగా ఉంది, అంతా మంచిగా ఉంది. యేసుప్రభు వారు అమ్మా ఒక 10 చెప్పండి. అలా కాదు, కొద్దివాడా పెళ్లి చేసుకోలేదా యేసుప్రభు వారు? అవును మరి, అవును. మరియమ్మ గారు అదేంటి వ్యభిచారా? అవును, భర్తతో గర్భం చేయించుకోవాలి కదా, వేరే ఎవరు పరిశుద్ధాత్మతో గర్భం చేయించుకోవటం ఏం తప్పు కదా అది. ఇప్పుడు మాట ఏనండి, ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఆవిడ కన్యత్వం, ఆవిడ మంచిదని ఏ పురుషుని కూడలేదని ఆమె గర్భాన్ని యేసుప్రభు వారిని వేశారు. యేసుప్రభు వారు పుట్టాక ఆవిడ కన్యత్వాన్ని ఆవిడకి ఇవ్వలేడా? దేవుడు ఇవ్వలేడా? అది లూజ్ అయిపోయింది, ఇది లూజ్ అయిపోయింది అన్నప్పుడు ఇచ్చిన దేవుడు మళ్ళీ ఆవిడకి కన్యత్వాన్ని ఇవ్వలేడా? ఇచ్చున్నాడా? అమ్మా కాదు, బైబుల్లో మీరు రెఫరెన్స్ చూపించి మాట్లాడండి అమ్మా. నేను బైబుల్లోంచి రెఫరెన్స్ చూపిస్తాను, అలాగే మీరు బైబుల్లోంచి రెఫరెన్స్ చూపించి, మనకి ఊహాగానాలు ఏదైనా మాట్లాడుకోవచ్చు. కాదు, మరి దేవుడు చేసిన కార్యాలు ఇంకా చాలా బైబిల్లో రాయబడలేదు. అయ్యో నిజమా? నిజమా? ఏం రాయబడి మీకు తెలిసినవి చెప్పండి. ఏం రాయలేదు మీకు తెలిసినవి అమ్మా మీరు ఏమి రాయలేదో అవి ఏంటో చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా చాలా రాయబడలేదని ఉంది. కాదమ్మా, ఇప్పుడు మీరు ఒక నిమిషం ఆగండి. మీరు ఇచ్చిన స్టేట్మెంట్ తప్ప, మీరు మాట్లాడిన మాటలు తప్పు. ఎందుకని? ఇప్పుడు మొత్తం కూడా అమ్మ గాస్పల్స్ అంటే వినండి, సువార్తలన్నీ 12 మంది 12 సువార్తలు రాశారు. దాంట్లో తోమా సువార్త ఉంది, యూదా సువార్త, అన్ని సువార్తలు ఉన్నాయి. అవన్నీ బైబిల్లో చేర్చబడలేదు. ఏమా? తోమా సువార్త కూడా ఉంది. తోమా సువార్తలో యేసు పెళ్ళైనట్టు పిల్లలన్నట్టు కూడా తోమా సువార్తలో రాశారు. ఒకసారి మీరు చెక్ చేసుకోండి, అది ఆన్లైన్లో కూడా దొరుకుద్ది. ఆ పత్రికలు దొరికినాయి. తోమా సువార్తలో కూడా ఆయన పెళ్ళైంది, పిల్లలు ఉన్నారని చెప్పి రాశారు. నేను చెప్పటం కాదు ఇది. కాదమ్మా, మార్క్ అనే అతను, మత్తయి అనే మార్కు, లూకా, వీళ్ళిద్దరు అసలు యేసుకు సంబంధం లేదమ్మా. యేసు చనిపోయిన తర్వాత 40 సంవత్సరాల తర్వాత ఈ సువార్తలు రాశారు. అది తెలుసా మీకు? అసలు యేసుని ఎప్పుడు వీళ్ళు చూడలేదు, యేసుతో మాట్లాడలేదు. లూకా గాని మార్కు గాని. కాదమ్మా అసలు లూకాకి మార్క్ అసలు యేసు తెలియదు. యేసు ఎవరో కూడా తెలియదు వాళ్ళకి. అక్కడ ఇక్కడ విని కొన్ని రాశారు వాళ్ళు. అందుకే మీరు 4 సువార్తలో యేసు చనిపోయింది 4 రకాలుగా రాశారు, ఒకే రకంగా ఉండదు. యేసు ఉదాహరణకి లాస్ట్లో ఆయన తలుపు తెరవబడిందని ఒక చోట ఉంటుంది. తలుపు తెరిచిన తర్వాత దేవదూతలు ఆయన తల కింద పెట్టుకున్నట్టు, ఇంకో సువార్తలో యేసు కనపడకుండా పోయినట్లు, ఇట్లా 4 సువార్తలు 4 రకాలుగా రాశారు. అది మీరు పాస్టర్ గారిని అడగని చెప్తారు కరెక్ట్గా. ఒక సువార్తకి సంబంధం లేదమ్మా, ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు రాసుకున్నాడు. తెలుసా మీకు? అది ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళ కాదు. ఇప్పుడు రాసుకున్నారా అమ్మా? నేను రిఫరెన్స్ చూపిస్తాను, మీకు రిఫరెన్స్ చూపిస్తాను. నేను యోహాను గారిని పద్మాస దీవుల్లో తీసుకెళ్లి ఆయన మరిగి నూనెలో వేసి ఆయన బతికాడు. ఆయన పద్మాస దీవుల్లో పడేస్తే ఆయన ఆత్మవశుడై ఆయన ఆత్మవశుడై రాశాడు. ఆయన బతికాడు. అవునమ్మా, ఆయన నూనెలో ఎత్తే బతికాడు. మిగతా 11 మంది ఎందుకు చచ్చిపోయారమ్మా? మరి ఎందుకు చచ్చిపోయి? దేవుని నమ్ముకున్న వాళ్ళకి పట్టుపార్పు. యోహాను కూడా చచ్చిపోవాలి కదమ్మా, యోహాను ఎందుకు బతికాడు? ఆయన సువార్త రాయడానికి ఆయన బ్రతికించుకున్నాడు. కాదు, వీళ్ళందరూ సువార్త రాసిన తర్వాత వీళ్ళందరూ చచ్చిపోయారు. ఇప్పుడు మీరు మత్తయి ఉన్నాడు, మత్తయి సువార్త రాసిన తర్వాత చచ్చిపోయాడు. యోహాను ఉన్నాడు, ఇంకొక యోహాను ఉన్నాడు, ఆయన కూడా యేసు బాప్టిజం ఆయన చనిపోయాడు. ఇట్లా సువార్తలు అన్నీ కూడా పౌలు కూడా మొత్తం పత్రికలు రాసిన తర్వాతే చనిపోయాడు.
అవునండి, మనుషులేక మరి మరణం లేదా మనుషులకి? మరి నువ్వే కదమ్మా యోహాను బతికాడు, ఆయన దేవుణ్ణి నమ్ముకొని బతికాడు అన్నావు. మరి 11 మంది అవునవును. 11 మంది శిష్యులు చంపబడ్డారమ్మా, చనిపోలేదు. అవునండి, అవును, హతసాక్షులు అయ్యారు వాళ్ళు. హతసాక్షులయ్యారు. మరి యోహాను ఎందుకు మిగిలాడు? యోహాను చేసిన పుణ్యం ఏంది, వీళ్ళు చేసిన పాపం ఏంది? ఆయన ఎవరిని ఎలా వాడుకోవాలో ఆయన తెలుసు. అదేంటమ్మా, వాడు చచ్చిపోతేనే ఉన్నా యేసు వాడుకున్నట్టు, వాడు బతుకున్నా యేసు వాడుకున్నట్టేనా? ఇది మీరు చెప్పేది ఎట్లా ఉందంటే, చిత్తుబండ ఇప్పుడు పందెం కాసేటప్పుడు చిత్తు బొమ్మ వేసుకున్నప్పుడు చిత్తుబండే నాకే డబ్బులు, బొమ్మ బండే నాకే డబ్బులు అన్నారు అనుకో, ఇంకా దానికి మేమేం చెబుతాం సమాధానం? అలా కాదండి. ఇప్పుడు ఏంటి అమ్మా చెప్తాలే. సౌలు గారు చరిత్ర చదివారా? చదివారమ్మా. కోలు కుక్కర వేసి 11 నెలల పాటు ఆయన కోలు కుక్కర వేసి చంపబడ్డాడు. ఆయన కూడా చర్మం ఒలిచారు, ఆయన చర్మాన్ని ఒలిచారు, పౌలు చర్మాన్ని. చర్మం ఒలిసిన ఆయన ఇంకొక ఆయన అండి. అవునమ్మా, పౌల్ని కోలు కుక్కర వేశారు. కోలు కుక్కర అంటే తెలుసా మీకు? అవునండి. దాంట్లోనే పాస్ పోసుకుంటాడు, దాంట్లో లెటర్కి వెళ్తాడు. ఈ లోకంలో అమ్మా అది కాదమ్మా, యేసు లోకరక్షకుడు అన్నప్పుడు నేను అడుగుతుంది అదే. యేసు లోకరక్షకుడు అన్నప్పుడు 11 మంది శిష్యుల్ని కూడా ఎవరిని ఆయన కాపాడలేకపోయాడు. కాపాడిపోతాం కాదండి, ఆయన కోసం హతసాక్షులు అయ్యారు. ఆయన రాజ్యంలో ఆయన దగ్గర ఉంటారు, ఆయన దగ్గర ఉంటారు. మరి యోహాను ఎందుకు బతికాడమ్మా? ఆయన కూడా హతసాక్షి అవ్వచ్చు, ఎందుకు అవ్వలేదు? హతసాక్షి ఎవరు? యోహాను హతసాక్షి కాదమ్మా. హతసాక్షి కాదా? 100 సంవత్సరాలు ఆయన 100 సంవత్సరాలు బతికే నేచురల్ గా చనిపోయాడు ఆయన యోహాను. ఆయన కూడా చంపబడ్డాడు కదా? లేదమ్మా, మొదటి యోహాను చంపబడ్డాడు. యోహానులు 2 ఉన్నారమ్మా బైబిల్లో. బాప్టిజం ఇచ్చే యోహాను ఉన్నాడు, అవునవును. ఈయన శిష్యుడు ఇంకో యోహాను ఉన్నాడమ్మా. ఈయన శిష్యుడు శిరఛేదం చేస్తారు. అవునమ్మా, ఆ యోహాను వేరే, లాస్ట్ 100 సంవత్సరాల దాకా బతికిన యోహాను వేరే. తెలుసండి, తెలుసు కదమ్మా. అమ్మా సార్ నాకు ఒక డౌట్ అమ్మా, ఇప్పుడు శిరఛేదం చేసినప్పుడు యేసు ఆ బాప్టిజం ఇచ్చే యోహాను ఎందుకు బతికించలేదు? పైపెచ్చు పడవేసుకొని వెళ్ళి ఎక్కడో మౌనంగా కూర్చుంటాడు అడవిలో. ఏమ్మా, లాజర్ని పనికిమాలిన లాజర్ని బతికించినప్పుడు యోహాను బతికిస్తే మళ్ళీ కొంతమందికి బాప్టిజం ఇచ్చేవాడు కదా యోహాను, ఎంతో మంది ప్రచారం చేసేవాడు కదా. యోహాను ఎంతో నీతిమంతుడు, మద్యము తాగకయు తినకయు ఉన్నాడు, అతను నీతిమంతుడు అని చెప్పి బైబిలే చెప్పింది. అలాంటి వాడిని చంపుతుంటే యేసుప్రభు ఎందుకు కాపాడలేదమ్మా? యేసుప్రభు కాపాడలేదంటే అండి, ఇప్పుడు ఆయన కాపాడాలో కాపాడకూడదా, ఎప్పుడు ఎవరిని ఏ రీతిగా ఒక్కొక్కరు మరణం ఒక్కోలా ఉంటది. కాదమ్మా, మీరు చెప్పింది తప్పు ఇక్కడ. ఎందుకంటే పాపులను పిలవచ్చింది కానీ నీతి మంతులను పిలవరాలేదు. యోహాన్తో ఆయనకు పని లేదు, ఆయన చచ్చిపోయినా ఆయనకు సంబంధం లేదు. ఎందుకంటే ఆయన పాపి కాదు కాబట్టి బైబిలే చెప్పింది. ఆయన యథార్థుడైన నీతి మంతుడు తినడు తాగడు అని చెప్పి బైబిల్. పుట్ట తేనె మిడతలు మాత్రమే తింటాడు ఆయన. అందుకని నీతిమంతుడు కాబట్టి యేసుకు వాళ్ళతో పని లేదు, పాపులతోనే యేసు ప్రభు పని కాబట్టి అందుకని ఆయన బతికించలేదు. ఇది నా అభిప్రాయం అమ్మా, ఏమంటారు మీరు? మంచోళ్ళతో యేసుకు సంబంధం లేదమ్మా, చెడ్డోళ్ళు పాపులతోనే యేసుకు సంబంధం. నేను ఒక మాట చెప్పనా అమ్మా? చెప్పమ్మా, 2 చెప్పమ్మా. ఏంట? నీతిమంతుడు ఎప్పుడు చనిపోనా ఆయన రాజ్యం ఉంటది. ఇప్పుడు మంచోళ్ళే చనిపోతారు ముందు, మీకు తెలుసండి? ఏంటమ్మా బైబిల్లో ఉందా అమ్మా ఇది? అవును, బైబిల్లో అయినా లోకంలో అయినా ఎప్పుడు నీతి మంతులు ముందు పిలువబడతారు. ఎందుకంటే దుర్మార్గులు ఎందుకు ఉంచుతాడంటే ఇంకా ఇంకా వాళ్ళ మార్పు కలగాలని ఆయన వెయిటింగ్ చేస్తాడు. అర్థమవుతుందా? ఆయన నీతి మంతులు ఎప్పుడు చనిపోయినా ఆయన దగ్గర ఉంటారు. వాళ్ళకి శరీరానికే మరణం తప్ప ఆత్మకు మరణం ఉండదు, యుగ యుగాలు జీవిస్తారు దేవుని దగ్గర. అంటే నీతి మంతులు ముందరే చనిపోతారా? ఎప్పుడు చనిపోయినా పర్వాలేదు, నీతి మంత్రులే చనిపోతారు ముందర. అమ్మా బిన్ లాడెన్ కూడా మొన్న ఈ మధ్య 50 సంవత్సరాలుగా చనిపోయాడమ్మా బిన్ లాడెన్. కిల్లర్ వీరప్పన్ అని ఆయన 40 years కే చనిపోయాడు. కిల్లర్ వీరప్పన్ తెలుసు కదా, కేరళ అడవుల్లో ఉంటాడు, తమిళనాడు అడవుల్లో ఉంటాడు. వీరప్పన్ తెలుసు కదా, ఆయన కూడా 40 ఏళ్ళకి చంపబడ్డాడు. బిన్ లాడెన్ 50 ఏళ్ళకి చంపబడ్డాడు. ఇకపోతే కసబ్ అని మొన్న ఈ మధ్య అతను 30 years ఉంటాయి పాప కసబ్. అతను చాలా మంది బాంబులు రైల్వే స్టేషన్ లో తుపాకీలు పెట్టి అందరినీ కాల్చి చంపేశాడు. అతను కూడా చిన్న వయసు కూడా, అతను కూడా నీతి మంతుడే. అమ్మా చెప్పమ్మా. తేడా లేదు మరణానికి. ఈ మాట అన్నావు బాగుంది కానీ మంచోళ్ళు ముందర పోతారు, చెడ్డోళ్ళు బతుకుతారంటే మరి తీవ్రవాదులందరూ చాలా మంది చెడ్డలు 20-25 ఏళ్ళకే చంపబడుతున్నారు. తప్పమ్మా. చావు అనేది అమ్మా గుర్తుపెట్టుకోండి, చావు అనేది ఎవరికి ఎప్పుడు రాసి పెట్టిందో భగవంతుడు తప్ప ఎవరికి తెలియదు. అది మంచి చెడు విషయాలు కాదమ్మా. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నీ ప్రాణం ఎప్పుడు పోతావు, నా ప్రాణం ఎప్పుడు పోతావు నీకు నాకు ఎవరికి తెలియదు. నువ్వు మంచోడువా చెడ్డోడువా చిన్నపిల్లోడువా పెద్దోడువా ఆడ మగ ఏమి ఉండవమ్మా.
లేదండి లేదు. ఆ, అయితే ఇది మీకు నేను చెప్పమ్మా. చెప్పవచ్చేది ఒకటేనండి బ్రదర్. చెప్పండి అమ్మా తల్లి, ఏంటాయి? ప్రేమతో 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 నా సహోదరుడిగా చెప్తున్నాను. తప్పకుండా అమ్మా చెప్పండి, మీరు వింటాను. దేవుణ్ణి హింసించకండి. ఆనాడు సౌలు గారు ఎంతో దేవుని బిడ్డలు హింసించి గర్భిణీ స్త్రీని ఇలా పొట్టకోసి బిడ్డ కింద పడిపోయి అంత హింసకుడితో దేవుడు ఎంత 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 బాగా మాట్లాడి ఆయన మార్చుకుని ఆయన్ని ఎంత సేవకుడిగా చేసుకున్నాడండి ఆయన కోసం. అందుకే నా దగ్గర అమ్మా, నేను మీకు ఒక సిస్టర్ లాగా మిమ్మల్ని అడుగుతున్నాను. యేసు గనక మీకు కనపడితే నాతో మాట్లాడమని చెప్పండి. యేసు నాతో మాట్లాడితే ఇప్పుడు నేను మాట చెప్పనా, యేసు ఇప్పుడు మనకు కనపడ్డు. ఇప్పుడు నేనున్నానా? అదేంటమ్మా, పనికి వాళ్ళందరికి యేసు కనపడుతుంటే రోజు తిట్టేవాడు నాకెందుకు కనపడ్డు? అలా కాదండి, నేనున్నానా దేవుడు నా ద్వారా మీతో మాట్లాడాలి అనుకోండి. అదేంటమ్మా, ఆయనకి ధైర్యం లేదా ఏంటి? ఆయనకి ఎందుకు ధైర్యం లేదు? వచ్చి మాట్లాడచ్చు, మీతో మాట్లాడించడం ఎందుకు ఏంటి? మీరు అడగండి, మాట్లాడతాడు, మీతో కూడా మాట్లాడతాడు. నేను చాలా సార్లు అడిగానమ్మా, అయ్యా మీ తండ్రి పేరు చెప్పండి యేసయ్యా అని చాలా సార్లు. రోజు ఆయనకి తండ్రి ఎందుకు లేడండి? పరమ తండ్రి ఆయనకి తండ్రి ఎందుకు లేడండి? ఎవరండి తండ్రి? ఆయన తండ్రి యెహోవా దేవుడు. ఆ కొత్త నిబంధనల నుంచి అక్కడ రిఫరెన్స్ చూపించండి అమ్మా, నేను ఇప్పుడే బాప్టిజం తీసుకుంటా మీ దగ్గరకు వచ్చి. కొత్త నిబంధనలో యేసు తండ్రి యెహోవా అని మీరు గనక చూపించినట్లయితే మీ ఇంటికి వచ్చి మీ అడ్రస్ కనుక్కుంటూ వచ్చి నేను నా ఛానల్ మూసేసి నా ఛానల్ పూర్తిగా మూసేసి మీ ఇంట్లో ఊడిగం చేస్తూ మీ ఇంట్లో ఊడిగం చేస్తా. యేసు తండ్రి యెహోవా అనే ఒక్క పదం మీరు చూపించండి చాలు, నాకేముంది ఇంకా. అదేంటండి ఒక పదం చూపించమంటారా? ఒక వాక్యం చాలమ్మా. అమ్మ తల్లి, నీకు దండం పెట్టి చెప్తున్నానమ్మా, నేను అడుగుతుంది ఒకటే తల్లి. కొత్త నిబంధనలో కానీ పాత నిబంధనలో కానీ యేసు తండ్రి యెహోవా అనే వర్డ్ చూపిస్తే చాలు. నేను మీ ఇంటికి వచ్చి ఊడిగం చేసి మీ పాస్టర్ గారి దగ్గర బాప్టిజం తీసుకుంటా. యేసు తండ్రి యెహోవా అని కానీ లేకపోతే యెహోవా నా కుమారుడు యేసు అని కానీ ఎక్కడ చెప్పినట్టుంటే చూపించండి అమ్మా. సరే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ లేవా? తండ్రి ఎవరమ్మా? తండ్రిగా ఎక్కడుంది ఆ పదం? తండ్రి అంటే యెహోవా అని చెప్పి కొత్త నిబంధనలు ఎక్కడుంది? లేదమ్మా తల్లి, దండం పెట్టి చెబుతున్నా ఇను తల్లి. యెహోవా అనే పేరు కొత్త నిబంధనలు లేదు తల్లి. మరి యేసుప్రభు అంటే మరి ఎవరండి మీరు చెప్పండి? నాకు తెలియదమ్మా. ఇప్పుడు నా తండ్రి అనగా నా తండ్రి యెహోవా అని ఆయన చెప్పుకోలేదు ఎక్కడ కొత్త నిబంధనలో. నా తండ్రి చిత్తాన్నే అవునమ్మా. ఎవరమ్మా ఆయన తండ్రి? ఎవరు? నేను ఇప్పుడు బలానా పరిశుద్ధాత్మ ద్వారా గర్భ పరిశుద్ధాత్మ తండ్రి అని చెప్పుకొని ఉండొచ్చు, లేదా ఇంకొక యేసేపు ఉన్నారు ఆయననే చెప్పుకొని తండ్రి అని చెప్పుకొని ఉండొచ్చు. తండ్రి అని చెప్పుకుంటే ఎంతమంది తండ్రులు ఉంటారు? ఒక్కడే. మరి ఆ పేరు చెప్పాలి కదా, పేరు చెప్పాలి కదా బైబిల్లో. కొత్త నిబంధనలు ఆ పేరు చెప్పాలి. ఇంకో మాట, ఇప్పుడు అమ్మా మీ నాన్నగారి పేరు చెప్పండి. మీ నాన్నగారి పేరు చెప్ప అమ్మా, మీ నాన్నగారి పేరు చెప్పమ్మా. మా నాన్నగారి పేరా? అబ్రహాం. చూసావమ్మా, చక్కగా మీ నాన్నగారి పేరు చెప్పావు. ఎవరిని అడిగినా వాళ్ళ తండ్రి పేరు టక్కని చెప్తారు. మా నాన్నగారండి మేము విగ్రహారాధకులమండి. మా నాన్నగారి పేరు వెంకటేశ్వర్లు, మా అమ్మ పేరు చిట్టమ్మ. వీళ్ళు దేవుని తెలుసుకుని మా అమ్మ ఎట్లా తెలుసుకున్నారమ్మా? ఎట్లా తెలుసుకున్నారు? నిజమైన దేవుడు అని ఆయన తెలుసుకుని. అదే ఎట్లా ఏం జరిగింది? మిరాకిల్ జరగాలి కదా, ఏదో ఒకటి. ఏం జరిగింది? మిరాకిల్ జరుగుతుందేముంది, అలా అజ్ఞానంలో ఉన్నప్పుడు అన్ని చెట్లకి నేను ఏంటి పాముకు పాలోసాను, నేను పూజలు చేశాను మా అమ్మోళ్ళతో పాటు అన్ని. అదేనమ్మా మీకు జరిగిన మంచి యేసుని నమ్ముకోవటం వల్ల. మంచి అండి, మంచి ఏమి అక్కర్లేదండి. ఇగో నాకు 54 సంవత్సరాలండి. 54 సంవత్సరాలు దేవుడు ఆయన కృపాస్థానం కింద భద్రపరిచి క్షేమంగా ఉంచాడు. అదే నాకు మంచి. నాకేం అక్కర్లే. నా కొడుకు కాదమ్మా, ఇప్పుడు నా కుటుంబంలో చేసిన కార్యాలు, నా కుటుంబంలో చేసిన గొప్ప కార్యాలు ఏంటి? ఏం జరిగింది మీకు? ఏం జరిగింది? ఐఏఎస్ ఆఫీసర్ చేశాడు నా కొడుకు. నీ కొడుకు జరిగిందా? నా కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. హిందువులు చాలా మంది ఉన్నారు. హిందువులు అయిన ఐఏఎస్లు చాలా మంది ఉన్నారు. ముస్లింస్ లో ఉన్నారు, సిక్కుల్లో ఉన్నారు, జైనుల్లో ఉన్నారు, అన్ని కులాల వాళ్ళు ఐఏఎస్లు అయిన ఉన్నారమ్మా. మరి మీకే ప్రత్యేకంగా క్రిస్టియన్స్ లో యేసుని నమ్ముకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారమ్మా. ఈ రోజు కూడా కూలి పని చేసుకుంటారు. నేను కూలి పని చేసుకుని పూటుంటే పూటకలేని దాన్ని. అవునమ్మా, నేను చెప్తుంది అది కాదు. ఈ రోజు కూడా కూలి పని చేసుకుని కొడుకుని చదివించుకొని ఉన్నారు. లేదు, ఒక ఆడ ముందు నేను మొన్ననే చూశాను, కానిస్టేబుల్ గా ఉంది, హిందూ ఆమె కానిస్టేబుల్ గా ఉంది. ఎవరో కింద పై ఆఫీసర్లు అవమానిస్తే ఆమె మళ్ళీ రాసి IPS పాస్ అయింది. ఆమె
ఆ, ఆమె హిందూ ఆమె మళ్ళీ ఉమ్, కానిస్టేబుల్ నుంచి రిజైన్ చేసి ఎస్పీ అయింది ఈ రోజు ఆమె. అవునండి. అలానే బొచ్చిన మంది ఉన్నారు అమ్మ. అమ్మ నేను ఒకటి చెప్తాను వింటావా తల్లి? మనిషికి చెప్పండి. అదృష్టాన్ని బట్టి ఉంటది కానీ అమ్మ, దేవుణ్ణి నమ్ముకున్న కొబ్బరికాయ కొట్టినంత మాత్రాన వాడు కోటీశ్వరుడు అవుతాడు, సామ్నాడు గడ్డి వెలిగించినంత మాత్రాన వాడు ఐఏఎస్ అవుతాడు, ఇవన్నీ ఉండవు తల్లి. అదృష్టాన్ని అవును, బట్టి అలా ఉంటది. అలా కాదండి. ఆ ఇప్పుడు ఉండటం లేకపోవటం అన్నది అదృష్టాన్ని బట్టి ఉంటుంది అమ్మ. ఈ కాదని రోజు చెప్పేది. అమ్మ నేను ఒక మాట అడుగుతాను. ఆ, ఇప్పుడు వైఎస్ చెప్పండి. జగన్ ముఖ్యమంత్రి అయ్యాడమ్మా, అతనికంటే తెలివి అవును. గలవాళ్ళు మన భారతదేశంలో లేరా అమ్మా? అడిగిందని చెప్పు. ఉన్నాం. ఉన్నారు కదా, ఉన్నారు. ఉన్నారు కదా. ఆ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కంటే బాగా తెలివి గలవాళ్ళు లేరా? మంచిగా పరిపాలించేవాళ్ళు లేరా? ఎందుకు లేరండి? మరి వాళ్ళకెందుకు వచ్చిందమ్మా? ఆ, వాళ్ళకెందుకు వాళ్ళకి ఎందుకు వచ్చిందంటే దేవుడు ఎవరిని ఏర్పరుతాడో ఆయనే వాళ్ళు ఏర్పరచుకుంటాడు. యేసు నమ్మలేదమ్మా వాళ్ళు తల్లి. చంద్రబాబు నాయుడు ఏంటి? యేసు నమ్మలా. అలా కాదు, అలా కాదు. అమ్మా ఒక్క నిమిషం. నమ్మపోయినా ఇప్పుడు కానీ కాదు దేవుడు మరి జగన్ అమ్మ అమ్మ ఇశ్రాయేలీయులకి, ఇతర జాతులు, నా మాట ఇతర విను తల్లి, కులాలకి. నా మాట విను. వైఎస్ జగన్ క్రైస్తవుడు, ఓకేనా? ఫస్ట్ సారి ఓడిపోయాడు. ఏది ఎలక్షన్ లో నుంచోని ఫస్ట్ సారి ఓడిపోయాడు, తర్వాత గెలిచాడు. గెలిచిన తర్వాత వాళ్ళ బ్రదర్ అలీని షర్మిలాని ఇంట్లో నుంచి తనివి కొట్టాడు ఆస్తులు ఇవ్వకుండా. ఆ సంగతి తెలుసా మీకు? ఇప్పుడు వైఎస్ జగన్ కి వ్యతిరేకంగా వాళ్ళ చెల్లెలు ప్రచారం చేస్తుంది, మన్న దొంగ మంచోడు కాదని చెప్పి. మరి యేసు ప్రభు ఉంటే వాళ్ళ షర్మిలాకి న్యాయం చేయొచ్చు కదా. బ్రదర్ అనిలు పెద్ద పాస్టర్ 2 తెలుగు రాష్ట్రాల్లో, ఆయన వర్షాన్ని ఆపేశాడు తెలుసా మీకు? వర్షం పడుతున్న వర్షం ఆగిపోయింది. మరి జగన్ వాళ్ళ ఆస్తులు లాక్కొని తన్ని బయటికి పంపిస్తే షర్మిలాని వాళ్ళ ఆయన్ని, మరి ఆస్తులు వాళ్ళ ఆస్తులు ఎందుకు ఇప్పించలేదు మరి ఏసయ్యా? మన ఈ లోకంలో ఆస్తులు కూడా నేను అదే చెప్తున్నానమ్మా. దేవుణ్ణి అమ్మ దేవుణ్ణి నమ్ముకున్నంత మాత్రాన మనకి మంచి జరిగింది అనుకోవటం మన భ్రమ, అమాయకత్వం. మన తలరాత ఎలా ఉంటే అలా జరుగుద్ది. ఇప్పుడు ₹1,00,00,000 లాటరీ తీసారనుకో నీ పేరు వస్తుంది, ఒక్కోసారి నా పేరు వస్తుంది. ఫస్ట్ సారి తీసారనుకో నీ పేరు వస్తుంది, ఏదో 100 చీటీలు వేసి. అర్ధగంట తర్వాత తీసి ఇంకోటి పేరు వస్తుంది. మరి నువ్వు అదృష్టం, నువ్వు ఏసైకి ప్రార్థన చేసి నీది ప్రతిసారి నీదే రావాలని రాదు. ఎందుకంటే ఆ క్షణానికి, ఆ నిమిషానికి, ఆ క్షణానికి అంటే ఆ సెకండ్కి నువ్వు అదృష్టవంతుడిగా నీ పేరు వస్తుంది. తర్వాత నిమిషానికి, తర్వాత సెకండ్కి నేను అదృష్టవంతుడిగా నా పేరు వస్తుంది లాటరీలో. అర్థమైందా అమ్మా? ఆ టైము, ఆ క్షణాన్ని, అదృష్టాన్ని బట్టి మనకు ఉంటది తప్ప యేసుని నమ్ముకుంటే ఐఏఎస్లు ఐపీఎస్లు అయితే ప్రతి ఒక్కరు యేసునే నమ్ముకుంటారమ్మా. అలా కాదండి. నీకు ఏం చేశాడు అంటే నాకు నన్ను ఈ రీతిగా ఉంచాడు దేవుడు, గొప్ప దేవుడు. నన్ను ఉంచాడమ్మా. మా అమ్మగారు కూడా బతికే ఉన్నారు, ఈ రోజు శుభ్రంగా ఉన్నారు. క్యాన్సర్ వచ్చింది, 3rd స్టేజ్ క్యాన్సర్ వచ్చింది మా అమ్మగారికి. శుభ్రంగా బతికారు. మేము పోయి ఏసైని నమ్మలా, అల్లాకి నా ప్రార్థనలు చేయలా. ఏంటి ఆయన ప్రేమ మంచివారి మీద చెడ్డవారి మీద ఉంటాది. ఎండ రోత మీద మనుషుల మీద. అమ్మా మీకు ఒక విషయం తెలుసా? నేను రోజు యేసుని తిడుతుండేవన్నా, మీరు తప్పు కానిపోతే ఒక మాట చెబుతా. యేసు లంజాగుడు, మేరీ లంజా అని చెప్పి నేను 2016 నుంచే తిడుతున్నాను యూట్యూబ్ పెట్టి. అమ్మ ఏనండి ఒక మాట, నా మాట మీరు తప్పుగా అనుకోవద్దు. సరే నా తల్లి లాంటి వాళ్ళు మీరు, ఆ మాట అనకూడదు, తప్పైంది మీ ఎదురుగా అన్నందుకు. అన్నా సరే 2016 నుంచి అంటున్నా. నాకు 2019-2020లో కరోనా వచ్చి హాస్పిటల్లో చేరా. 1,50,000 నాకు ఖర్చు అయింది. ఏమ్మా దానికి ఇన్సూరెన్స్ వచ్చింది, సెకండరీ అది ఇన్సూరెన్స్ వచ్చింది, నేను క్లెయిమ్ చేసుకుని నాకు వచ్చింది, లేట్ గా వచ్చింది, 6 months పట్టింది రావడానికి. ఇప్పుడు నిజంగా ఏసు అనేవాడు ఉంటే ఆ కరోనా టైంలో నన్ను వేసేయాలి కదమ్మా, నన్ను వేసేయలేదు. ఫస్ట్ పాయింట్. ఎందుకు అనుకుంటున్నారు? ఇంకో మాట, అలానే 1,500 మంది పాస్టర్లు చనిపోయారు. అవును, చనిపోయారు. మరి నిజంగా వాళ్ళు చనిపోయారండి, వాళ్ళు అక్కడ చేస్తారు సేవ. ఎక్కడ? దేవుని రాజ్యంలో చేస్తారు. అవును, ఆయన పాదాలు అయితే ఆయన కనపరుస్తూ ఉంటారు. ఏంది ఏసైనా? అవును, మీరు మారాలని దేవుడు మిమ్మల్ని అలా ఉంచారు. కాదమ్మా, ఇప్పుడు పరలోకం వెళ్తా, ఇప్పుడు వీళ్ళెవరు పరలోకం వెళ్ళరమ్మా. ఏసై వచ్చి వీళ్ళందరినీ తీసుకొని వెళ్తాడు. మీరు పొరపాటు పడ్డారు, మీకు ఎవరో తప్పు చెప్పారు. ఏంటండి? అవునవును, తీసుకెళ్తాడు. ఇప్పుడు తీసుకెళ్ళడమ్మా పరలోకం. ఆయన రాకడు, ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో ఆయనకు కూడా తెలియదులే ఆ విషయం. ఆయన తండ్రి ఎప్పుడు పంపిస్తే ఆయన భూమి మీదకి అప్పుడు వస్తానని చెప్పాడు కదా. తండ్రి అన్నాడా? ఇప్పుడు తెలిసిందా మీకు? మా తాత కూడా అదే చెప్పాడమ్మా. అరే గోపి, నేను 200 సంవత్సరాల తర్వాత వస్తాను భూమి మీదకి, వచ్చి నిన్ను స్వర్గానికి తీసుకెళ్తానని చెప్పాడు మా తాతయ్య నన్ను పుష్ప విమానంలో వచ్చి. నమ్మమంటా అమ్మా? నమ్ముతాం కాదండి, అనేక మంది అనేకం చెప్తారమ్మా. అవన్నీ నమ్ముకొని మన పనులు మానుకొని చూసుకున్నానికి ఇదే ఉంటది.
కాదు ఎవరా టోపీ అమ్మ అంట ఏండి ఆ ఊళ్ళు చూసుకుంటా తప్పమ్మా అదే నేను చెప్తున్నా ఆ పిచ్చోళ్ళు నమస్కారం చేస్తున్నారు ఒళ్ళు పెరుస్తున్నాను చూస్తుంటేను. నేనైతే బెల్ట్ నేను ఆ టోపీ అమ్మని బెల్ట్ తీసుకొని కొడతా అక్కడే నేనైతే. ఏంటి అజ్ఞానమా? ఇప్పుడు కాదమ్మా, ఇప్పుడు మీరు జ్ఞానవంతులని మీరు ఫీల్ అవుద్దమ్మా. మీరు కూడా చచ్చిపోయిన శవాన్ని మొక్కుతున్నారు మీరు కూడా. కాదు ఆయన సావలేదు, సజీవుడు, ఆయన సజీవుడు. అమ్మా సరే కానీ చిన్న డౌట్ అడుగుతాను చెప్పు. చెప్పండి. ఇప్పుడు మీకు బైబిల్ చదివారా? ఏం చదువుకోలేదండి పెద్ద. సరే ఒక చిన్న విషయం చెప్తా, మీకు తెలిస్తే చెప్పండి. చెప్పండి. తోమా అని ఆయన శిష్యుడు ఉంటాడు అనమాట. విన్నారా పేరు ఎప్పుడైనా తోమా అని? విన్నారమ్మా? ఆయన ఏమంటాడంటే ఏసయ్య బొక్కలో అదే ఈ చేతికి బొక్కలు పడతాయి అన్నమాట శీలలు కొట్టినప్పుడు. ఆ బొక్కలో ఏలు పెడితే నేను నమ్మను అంటాడు అన్నాడు. మనుషులు అపనమ్మకం మనలో ఉంటది. వినమ్మా నా మాట జాగ్రత్త, నా ప్రశ్న విను. నిజంగా దేవుడయ్యి ఆయన మహిమ చేసుంటే పూర్తి గాయాలన్నీ పూర్తిగా మానిపోతాయి. ఎందుకంటే ఇప్పటికి కూడా ఫోటోల్లో ఇక్కడ బొక్కలు పడినట్టు వాళ్ళు ఫోటోలు పెట్టారు. నిజంగా కనుక దేవుడైతే ఎటువంటి బొక్కలు ఉండవు, అన్ని మానిపోతాయి. ఆయన 3 రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకున్నాడు లోపల గుహలో ఉండి. ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ దెబ్బలు మానిపోయి అట్లా కనపడి పైన. అది చాలా మంది చెప్తారమ్మా, ఆయన ట్రీట్మెంట్ తీసుకొని బతికాడు కాబట్టి ఆ గాయాలు అట్లనే ఉన్నాయి. తోమా వచ్చి బతికాడో లేదో ఏలు పెట్టి చూశాడని చెప్తారు. ఏమ్మా ట్రీట్మెంట్ ఎవరిచ్చారు? ట్రీట్మెంట్ ఎవరు వాళ్ళ శిష్యులే ఇచ్చుంటారమ్మా. ఏంటి ఇచ్చుంటారో మాట్లాడకండి. మరి బొక్క ఎందుకు పోడలేదమ్మా నువ్వు చెప్పు. నిజంగా ఆయన మహిమతో బతుకుంటే అమ్మా, నిజంగా ఆయన గనక మహిమతో బతుకునేవారు బొక్కలు ఎందుకు పూడిపోలేదు? అలా కాదు, నేను నమ్మను అన్నాడు తోమ. అంటే తోమ నా గాయాలు వేలుపెట్టి నీ గాయాలు వేలుపెట్టి చూస్తాను కానీ నేను నమ్మను అంటే మరి గాయాలు అప్పుడు చెప్పాలి కదమ్మా. నేను దేవుడురా గాయాలని నాకెందుకు ఉంటారా అని చెప్పాలి కదమ్మా. అయ్యో మరి ఆయన పొడిచిన గాయాలు చూపించాలి కదండి. ఆయనకు పొడిచినా ఆయన్ని అప్పుడు మానిపోయి ఉంటాయి కదా. ఆయన దేవుడు పూర్తిగా గాయాలు మానిపోయి ఉంటాయి. మళ్ళీ గాయం చేసుకున్నాడు ఏంటి ఆయన నమ్మించడం కోసం? 3 రోజులకి ఎక్కడ పూడిపోతాయండి, ఆయన పూడ్చుకోవాలంటే. అమ్మ తల్లి నీకు దండం పెడతాను, నన్ను వదిలేసే తల్లి. నీకే దండం పెడతాను కాదమ్మా, ఒక మాట నేను కత్తితో ఇప్పుడు నిన్ను పొడిచాను అనుకోమ్మా, నేను నువ్వు వేసొచ్చి నిన్ను మాయం ఇట్లా అన్నాడు అనుకో, ఆ గాయము పోయితే ఆ మచ్చ పోయితే అసలు ఏం కనపడదు అక్కడ. అది దేవుడు మహిమ అంటే, మెరాకిల్ అంటే అది. మరి ఆయన మహిమ కార్యాలు చేయలేదు కదమ్మా. చేస్తే ఆ బొక్కల మీద గాయాలు ఎందుకుంటాయమ్మా? ఇంకా మీరు అలాంటివి అన్ని మీరు అలా తీసుకుంటే చెప్పలేను కానండి. అమ్మా ఒక మాట తల్లి, ఇప్పుడు ఒక మాట చెప్తున్నాను బ్రదర్. అమ్మా నేను యేసు నమ్ముకున్నానమ్మా, నా చెయ్యి నువ్వు నరికా వచ్చి యేసు ఈ చెయ్యి అట్లా అతికించగానే మొత్తం మానిపోద్ది గాయం. మరి మచ్చలు గిచ్చలు ఎందుకుంటాయి? ఇంకా మచ్చలు గిచ్చలు ఉంటే దేవుడు ఎట్టయితే లేదు ట్రీట్మెంట్ తీసుకుంటాయి. యేసు ప్రభు గారిని పట్టుకోవడానికి సిలువ పట్టుకోవడానికి సైన్యము వీళ్ళందరూ వచ్చి ఆయన పుట్టుకుంటాకు వచ్చినప్పుడు కృష్ణులో ఒక ఆయన ఏం చేశాడు, ఆ సైన్యాధిపతిని ఒకరిని చెవి నరికిస్తే అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు ఎందుకు నరకావని చెవి తీసి అతికి నేను. అవును నాకు తెలుసులే కానీ ఇదంతా నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా. చేయలేదా? అవును ఒక నిమిషం వినమ్మా. యేసు నిజంగా దేవుడు అని శిష్యులు నమ్మారమ్మా? ఫస్ట్ పాయింట్ చెప్పండి. మీరు నమ్మారా? నమ్మారండి. మీ మాట మీరు కట్టుబడి ఉంటారా? నమ్మారు, కట్టుబడి ఉంటాను. మాట తప్పకూడదు. మళ్ళీ చెప్పండి. యేసు సిలువ వేస్తున్నప్పుడు అక్కడ ఎంతమంది ఉన్నారు? పారిపోరండి, జడిసిపోయి మనుషులు. ఇప్పుడు నీ వెనక నేను చెప్పేది నమ్మా, నేను నా ముందర దేవుడు నుంచొని ఉన్నాడమ్మా. 100 మంది పాకిస్తాన్ సైనికులు, 1,00,000 మంది పాకిస్తాన్ నా ముందర దేవుడు నుంచున్నాడు కానీ నేను పారిపోను. నేను ఒక మాట చెప్పనా? నా ముందు దేవుడు లేడు, ఈడు దేవుడు కాదని నమ్మకం కలిగినప్పుడు మాత్రం నేను పారిపోతాను. ఏండి ఆయనతో తిరిగి ఆయన చేసిన అద్భుత కార్యాలన్నీ చూసి మనసులో కాదమ్మా, ఆయన దేవుడని వీళ్ళు విశ్వసించినప్పుడు ఎందుకు అందరూ పారిపోయారు? మన బలహీనత అది, మనుషులు కదా. దేవుడు నమ్ముకుంటే బలహీనత ఎట్లా వస్తుందమ్మా? దేవుడు మన బలాన్ని పెంచుతాడు, బలహీనతని పెంచేవాడు దేవుడు కాదు. మీరు బలంగా ఉండండి, మీరు ధైర్యంగా ఉండండి దేవుడు ఎన్నో చెప్పాడు. వీళ్ళకి చెప్పినా కానీ వీళ్ళు అధైర్యపడ్డారు, కోల్పోయారు, ధైర్యాన్ని కోల్పోయారు. అది మన బలం కాదు, బలహీనత అది. నేను ఒక మాట చెప్తున్నా వింటారా? తప్పు కాదు కదా. కాదు ఒక మాట చెప్తానండమ్మా. మొన్న పాకిస్తాన్ యుద్ధం జరిగింది. ఒకడు ఏం చేశాడంటే 4 బుల్లెట్లు దిగినా సరే 200 మందిని చంపేశాడు మన ఇండియా వాడు. ధైర్యం అంటే అదమ్మా. ఆడి పక్కన మన ఆ సైనికుడానికి ఏముంది? మన భారతదేశం ఉంది.
అతను ధైర్యంగా దేవుడు ఏ దేవుడిని నమ్ముకోవాలి, భారతదేశాన్ని నమ్ముకుని యుద్ధానికి వెళ్ళాడు. అలానే అంత అంత మనోబలం ఉంటేనే ఏదైనా సాధించగలం. అలా మనోబలాన్ని కలిగించేది ఎవరు? ఆ మనోబలాన్ని ఎవరు క్రియేట్ చేస్తాడు? దేవుడు క్రియేట్ చేస్తాడు మనకి. అలా క్రియేట్ చేయలేడు దేవుడు కాదు కదమ్మా. ఇలా చూడండి, దేవుడు ఒక ప్రాణం పోయటానికే, ప్రాణం తీయటానికి కానీ ప్రాణం పోయటానికి మనిషికి అధికారం ఇవ్వలేదు, కానీ ఆయన సమస్త తెలివితేటలు మనిషికి ఇచ్చాడు. సమస్తం అవును, నేనేం కాదనలేదు, సమస్త తెలివితేటలు ఇచ్చాడమ్మా. ఇప్పుడు నా ప్రశ్న, యేసు ప్రభు శిష్యులు యేసుని నమ్మలేదు కాబట్టి పారిపోయారు అంటున్నాను నేను. యేసుని నమ్మటం భయపడిపోయారండి. అదే అమ్మా, కాదమ్మా, దేవుడు ఇప్పుడు మన ముందర దేవుడు నుంచుంటే ఎవరినైనా లెక్క చేస్తామమ్మా? మీరు ఇప్పుడు మీరు కొంచెం లాజిక్ ఆలోచించండి. నా ముందర నా వెంకటేశ్వర స్వామి వచ్చి నుంచున్నాడమ్మా, నా ముందర నా రాముడు నుంచున్నాడు. ఎవడైనా ఇప్పుడు నా వెనక నా రాముడు ఉంటే నా మీద ఎవడైనా చేయగలుగుతాడా? చెప్పండి, మీరు ఆలోచించండి ఒకసారి. నా ముందు ఇప్పుడు రాముడు ఉన్నాడు, మా రామాయణమే తీసుకోండి. సుగ్రీవుడు, హనుమంతుడు, వీళ్ళందరూ రాముడి దగ్గర ఉన్నారు. వీళ్ళెవ్వరూ కూడా చనిపోలేదు, అందరూ బతికే ఉన్నారు. మరి అది దేవుడు వెనక నిలబడ్డాము అంటే మనం ఖచ్చితంగా బతకాలి, దేవుడు మనల్ని బతికించాలి, దేవుడితో పాటు మనం నడవాలి. హనుమంతుడు ఒక్కడే వెళ్ళి లంకకెళ్ళి నానా ఆగం చేసి వచ్చాడు. అక్కడ నిప్పు పెట్టొచ్చి మొత్తాన్ని చుచ్చు కొట్టి వచ్చాడు. అదే మా దేవుడి మీద నమ్మకం అంటే ఇప్పుడు నా రాముడు నా వెనకున్నాడు అని చెప్పి 100 యోజన దూకి రావణ లంకకెళ్ళి అక్కడ తాటకీని కొట్టి లోపలికి ప్రవేశించి ఎంతో మంది రాక్షసులను చంపి తిరిగి వచ్చాడు. ఇదేంటమ్మా, శిలువే 3 మేకులు కొడితేనే చుట్టుపక్కల శిష్యులందరూ పారిపోయారు. మరి ఆయన దేవుడు ఎట్లా నమ్మాలమ్మా మనం? ఆయన దేవుడు అండి. దేనికి దేవుడమ్మా? పేరుకు దేవుడు ఎట్లమ్మా? ఇప్పుడు నేను చెప్పుకుంటా, పుట్టపర్తి సాయిబాబా ఉన్నాడు దేవుడు అని చెప్పుకున్నాడు, పత్రిజీ ఉన్నాడు దేవుడు అని చెప్పుకున్నారు. బాలసాయిబాబా ఈ రోజు కూడా దేవుడు అని చెప్పుకొని తిరుగుతున్నాడు. దేవుడు అంటే పేరు చెప్పుకోవడం కాదు తల్లి, దానికి తగ్గ అర్హత ఉండాలి మనిషికి, ఆ దేవుడికి ఉండాలి. ఆ దేవుడిని, దేవదేవుడిని ఎలాంటి పోల్చండి, మీకు దండం పెడతాను. ఎందుకమ్మా వాళ్ళ పుట్టపర్తి సాయిబాబా నయమమ్మా? ఎందుకని నేను ఒక మాట చెప్తాను, ఎందుకన్నానండి ఈ మాట. పుట్టపర్తి సాయిబాబా వలన ఎన్నో ఇళ్లకి మంచినీళ్ళు అందుతుంది, హాస్పిటల్ ప్రయోజనాలు జరుగుతున్నాయి. యేసుని నమ్ముకున్నందుకు ఎవరికి ఏం జరగట్లా, పాస్టర్లు బాగుపడుతున్నారు తప్ప విశ్వాసులు బాగుపడినట్టు చరిత్రలో చూపించండి నాకు. బాగుపడుతున్నారన్న మాట చెప్పినప్పుడు ఇప్పుడు దేవాలయాల్లోని ఇప్పుడు తిరుపతి అని అందంటే ఇప్పుడు వీళ్ళు ఉంటున్నారు, అర్చకులు ఉంటున్నారు, అవసరం లేకుండా పనిచేస్తున్నారా? అమ్మా, తిరుపతి వలన ఎంతో లక్షల మంది బతుకుతున్నారు ఇండైరెక్ట్ గా. ఇప్పుడు కొబ్బరికాయలు అమ్ముకునే షాపులోళ్ళు, అక్కడ ఉన్న కత్తెర ఇచ్చేవాళ్ళు, బ్యాండ్ మేళం వాయించే మంగళ్ళు, ఎంత మంది బతుకుతున్నారో తెలుసా తిరుపతి శ్రీశైలం దేవస్థానాల్లో. దాంట్లో క్రిస్టియన్స్ కూడా ఉన్నారు, ఆ సంగతి మీకు తెలుసో లేదో. క్రిస్టియన్స్ కూడా ఉద్యోగాలు చేస్తున్నారు తిరుపతిలో, అక్కడ తిరుపతి శ్రీశైలంలో. ఇప్పుడు వాళ్ళకి ఏమి ఇవ్వకుండా, వాళ్ళకి ఏమి పోషణకి ఏమి ఇవ్వాలమ్మా. ఇప్పుడు పూజారులు కూడా ఎంత ఇచ్చినా సరే చొక్కా ఇప్పుకొని పూజ చేయాలి, లుంగి కట్టుకొని పూజ చేయాలి, పొద్దున 5ంటికి లేచి స్నానం చేయాలి. అంత తేలిక పని కాదా అమ్మ, పూజారిగా చేయటం అంటే తేలిక విషయం కాదు. సేవకులు కూడా అంత తేలికైన విషయం కాదు కదండి. ఏంటమ్మా? సేవకులు కూడా అంత తేలికైన విషయం కాదు కదా. ఏంటది? సేవకులు ఇప్పుడు పాస్టర్ అమ్మా ఒక మాట చెబుతారు, నేను జాగ్రత్తగా. పాస్టర్ ఇప్పుడు రాత్రిపూట భార్యతో సంసారం చేస్తాడమ్మా పాస్టర్. మనుషులు చేస్తారు, తప్పులేదు, నేను అమ్మమ్మ తల్లి నేను తప్పు కాదనలేదు. చేస్తాడు, పొద్దునే లేస్తాడు, లెటర్కి వెళ్తాడు, శుభ్రంగా బైబిల్ సంకలో పెట్టుకుని వెళ్ళిపోతాడమ్మా. అది తప్పు కాదు పాస్టర్కి. కానీ ఒక బ్రాహ్మడు అంటే పొద్దున్న 5ంటికి లేవాలి, భార్యతో సంసారం రాత్రి చేసినా సరే పొద్దున్న లేచి తలస్నానం చేసి బొట్టు పెట్టుకొని చొక్కా లేకుండా పంచె కట్టుకొని ఎంత చలిగా ఉన్నా వర్షం పడుతున్నా సరే గుడికి వెళ్ళి దీపం పెట్టి రావాలి, అక్కడ పూజ చేయాలి, శుభ్రంగా శివలింగం ఉంటే శివలింగాన్ని, ఏ దేవుడిని ఆ దేవుని శుభ్రంగా గుడి అంతా క్లీన్ చేసుకోవాలి లోపల. ఏమ్మా 5ంటికి లేవాలి, ఏం తినకూడదు, మళ్ళీ పరగడుపున ఉండాలి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది, ఎన్ని సమస్యలు ఉంటాయి తల్లి. అది ఎంత కష్టమైన ఉద్యోగం తెలుసా? అది ఊరినే రాదమ్మా. మళ్ళీ 16 సంవత్సరాలు వేదం నేర్చుకోవాలి, ఉదయాన్నే 4ంటికి లేవాలి, చన్నీళ్ళ స్నానం చేయాలి, 2 పూట్ల భోజనం చేయాలి, 3వ పూట భోజనం పెట్టరు అక్కడ, 2 పూట్ల భోజనం చేయాలి, పిలక పెట్టుకోవాలి, గుండు కొట్టించుకోవాలి, చొక్కా లేకుండా ఉండాలి. ఇలా 16 సంవత్సరాలు వేదం నేర్చుకుంటే అప్పుడు నువ్వు పండితుడు అయితే గుళ్ళోకి పోయే అర్హత వస్తుంది, అర్చన చేసే అర్హత వస్తుంది. అంటే తేలిక కాదు. పాస్టర్లకి వీళ్ళకే ఉందమ్మా పోలి. వీడు సంసారం రాత్రిపూట భార్యతో నేను తప్పు అన్నట్లు సంసారం చేసుకుంటే పొద్దున్న లెటర్కి వెళ్తాడు, అదే చేత్తో బైబిల్ పట్టుకొని చర్చిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాడు.
ఏమో దానికి దీనికి తేడా లేదమ్మా. మనుషులు కదండి, మనుషులు భార్య ఉంటది, పిల్లలు ఉంటారు. నేను సంసారం చేయటం తప్పు కాదట్లా, ఇక్కడ పూజారి కూడా చేస్తాడమ్మా. చేసి చన్నీళ్ళ స్నానం చేస్తూ తలకి విభూతి పెట్టుకొని చొక్కా లేకుండా చలిలో తిరుగుతున్నాడని చెప్తున్నా నేను. మీకు అర్థం కావట్లేదు? చలిగాల్లో వెళ్ళిపోతాడు బండి వేసుకోను, సైకిల్ వేసుకోను, ఏది అవకాశం ఉంటే అది వెళ్ళిపోతాడు సైకిల్ వేసుకొని. చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయమ్మా ఇక్కడ. పూజ చొక్కా వేసుకోవచ్చు కదా. వేసుకోరమ్మా, వేసుకోరు. పూజారి చొక్కా వేసుకోరు. మీరు ఏ గుళ్ళోకి వెళ్ళి చెక్ చేసుకోండి. వాళ్ళు ఆచారం అమ్మా, అది అట్లా పెట్టారు మాకు. హిందువులకు ఆచారం అలా పెట్టారు. చొక్కా వేసుకోడు ఏ పూజారి కూడా. గుళ్ళో నైవేద్యం పెడుతున్నప్పుడు గానీ, అర్చన చేస్తున్నప్పుడు గానీ ఏ పూజారి కూడా చొక్కా వేసుకోడు. ఒక పంచ కట్టుకొని మాత్రమే ఉంటాడు, పంచ కట్టుకొని. ఎంత చలైనా ఎండైనా వానైనా ఏదైనా సరే చొక్కా ఇప్పుకొని గుళ్ళో ఉంటాడు. అదే మా పాస్కి దీన్ని పోలేక కాదమ్మా. సరే తల్లి, నాకు కొంచెం పని ఉంది, బయటికి వెళ్తాను, ఎప్పుడైనా మాట్లాడతాను తల్లి. నేను మాట చెప్తాను. చెప్పండి అమ్మా, చెప్పండి తల్లి. మరి మీరు, నా పేరు మరియమ్మ అండి. మంచిది తల్లి, మంచిది తల్లి. మీరు ఎప్పటికైనా మారు మనసు పొంది నమ్ముకోవాలని నేను నాన్నదిన ప్రార్థనలోనే ఎప్పుడు మీ కొరకు ప్రార్థిస్తాను. ఆ రోజు పౌలు గారికి ఎలా మారాడో, రాధా మనోహర్ గారు శుభ్రణ ఏదో పేరు ఉంది ఆయన పేరు. అమ్మా నీకు ఒక చిన్న విషయం చెప్తున్నాను. చేస్తున్నారు దేవుని గురించి. సరేనమ్మా. ఇప్పుడు మీరు ఏమన్నారు, మీరు చెప్పేది ఏంటంటే యేసుని తిట్టిన వాళ్ళంతా పర్వాలేదు, యేసుని తిట్టకండి. అదే యేసుని తిట్టిన వాళ్ళంతా తర్వాత యేసుని నమ్ముతున్నారు అన్న భావంలో మీరున్నారు. అవునా? నమ్ముతున్నారండి. నేను చెప్తున్నానమ్మా. ఇప్పుడు నా వయసు 30 సంవత్సరాలమ్మా. నేను కాలేజీలో చదువుకునేటప్పుడు 25 ఏళ్ళప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించా. ఫస్ట్ చెప్పు తీసుకొని కొట్టింది. 2 నెలలు తిరిగా. 3వ నెలలో నన్ను ప్రేమించింది. ఓకేనా? అది ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ప్రేమించి 1 సంవత్సరం తిరిగాం మేము. మరి చెప్పెట్టి కొట్టి ఫస్ట్ తిరిగి చెప్పెట్టి కొట్టింది కదా, మళ్ళీ ఎలా ప్రేమించిందంటే అలానే కొంతమందికి లక్కు కొంతమంది ఆ దురదృష్టవంతులు ఉంటారమ్మా. యేసుని తిట్టి యేసుని నమ్ముకుంటారు, వాళ్ళంతా దురదృష్టవంతులు నా దృష్టిలో. అలానే ఒకడికి జరిగింది కదా అని చెప్పి అందరికీ జరుగుతుంది అనుకోవటం అది చాలా పెద్ద పొరపాటు. అది పడేసిన వాళ్ళు వీళ్ళందరూ దేవుడు నమ్ముకున్నారు, కానీ దేవుడు మిమ్మల్ని పట్టుకోను గాక. రాని అమ్మ, సరే వెయిట్ చేస్తాను, రాని. సరే కానీ అలాగేనండి. రైట్ అమ్మా. ఓకే, రైట్ తల్లి.